హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ కూడా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో 50% పడిపోయిన చికెన్ అమ్మకాలు. కిలో చికెన్ ధర దాదాపు 150కి పడిపోయింది. సాధారణంగా హైదరాబాద్లో రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు ఇందులో సగం కూడా అమ్మకాలు జరగట్లేదన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇలా అయితే షాపులు మూసుకోవాల్సిందేనని చికెన్ షాపుల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగిస్తుంది. పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏపీలో వేలాది కోళ్లు మృత్యువాత చెందినట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అసలు కోళ్లు ఇలా చనిపోవడానికి గల కారణాలు ఏంటని ఏమన్నా తెలుస్తూ ఉందా? థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ అంటే గత 4 రోజులుగా కూడా వందలాది కోళ్లు చనిపోతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ విదేశీ నుంచి వచ్చిన పక్షుల ద్వారా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే నిడదవోలు దగ్గర కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన కోళ్ల ఫారంలో అయితే శాంపిల్స్ను పూణే పంపించగా అవన్నీ కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలుగా గుర్తించారు. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి ఉంగుటూరు, బాదంపూడి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వేల్పూరు గ్రామాల్లో కూడా బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. వీటికి సంబంధించి బర్డ్స్ అంటే కోళ్లను ఎవరు తినవద్దు, అలాగే చికెన్ కూడా తగ్గించి తినాలంటూ కూడా ఎండిఓ అధికారులు కూడా షాపుల వారికి అయితే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ కోళ్ళకి సంబంధించి అయితే బర్డ్ ఫ్లూ ఉండగానే చెప్పొచ్చు. అంటే H1N1 వైరస్ కారణంగానే కోళ్ళు చచ్చిపోతున్నాయి అని చెప్పి పూణేకి ల్యాబ్కి పంపించారు. పూణే ల్యాబ్లలో కూడా ఈ బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిన తర్వాత అధికారులు రెడ్ జోన్లు అలాగే ఈ జోన్లు ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో అయితే కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కోళ్ల ఫార్మ్ యజమానులు అయితే ముందుగానే కోళ్లు చనిపోతుండటంతో ఆందోళన చెంది కోళ్ళను అయితే తక్కువ ధరలకే విక్రయించేస్తున్నారు. అలాగే మిగిలిన కోళ్ళను కూడా బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి చెక్ పోస్టులు వద్ద తెలంగాణ రాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఈ కోళ్ళన్నింటినీ కూడా సుమారుగా ఏలూరు జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి
ఇప్పటికే సకానికి పైన కోళ్ళ ఫారంలన్నీ ఖాళీ అయిపోయినాయి. బాయిలర్ ఫారాలకు సంబంధించిన ఫారాల్లో అయితే కోళ్ళ పెంపకాలు కూడా పూర్తిగా మానివేశారని చెప్పుకోవచ్చు. లేయర్ ఫార్మ్స్ చూసినట్లయితే గుడ్లు పెట్టడానికి రైట్ మురళి, అయితే దాదాపు ఈ యొక్క కోళ్ళు బాగా బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాలలో ఏమైనా ప్రభుత్వం రెడ్ జోన్గా ప్రకటించిందా? ఎందుకంటే నల్లజర్ల అదేవిధంగా దేవరపల్లి రెండు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉందని కొన్ని రోజుల పాటు ఈ యొక్క చికెన్ గుడ్లు తినొద్దు అంటూ కూడా ప్రభుత్వం నిషేధించింది. సో ఇలా కాకుండా ఎక్కడెక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అదేవిధంగా మిగిలిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఇలా బర్డ్ ఫ్లూ ఉందో అక్కడ రెడ్ జోన్లు ఏమన్నా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఏమన్నా తెలుస్తా ఉందా? ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కానూరు అంటే నిడదవోలు నియోజకవర్గం కానూరు అగ్రహారం గ్రామానికి సంబంధించి శాంపిల్స్ను బర్డ్ ఫ్లూగా గుర్తించిన అధికారులు అయితే కోల్ ఫామ్కున్న 10 కిలోమీటర్ల దూరంలో ఎవరు కూడా కోళ్లను చనిపోయినా కోళ్ళు కూడా తినొద్దు అంటూ కూడా రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. అంటే ఆ గ్రామాలకు సంబంధించి ఎవరైనా బయట వారు రావాలన్నా వారు వేరే బయటికి వెళ్ళాలన్నా కూడా పూర్తిగా వాటిలంటికి కూడా రాకుండా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే వేల్పూరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వేల్పూరులో కూడా బర్డ్ ఫ్లూ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆ ఏరియాల్లో కూడా రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. అంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు, రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఈ కోళ్ళ ఫామ్ రైతులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ కోళ్ళు అంటే బర్డ్ ఫ్లూ ఉన్న ఫార్మ్లో ఉన్న మిగిలిన కోళ్ళను కూడా ఖననం చేయాలి. అంటే మిగిలిన కోడికి 140 రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇస్తుంది. మిగిలిన కోళ్ళను కూడా ఖననం చేసి వాటికి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇస్తాము. అలాగే రెడ్ జోన్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వేల్పూరు బయటికి రాకుండా రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి కోళ్ల వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా తెలంగాణ బోర్డర్? ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువగా కోళ్ళ అమ్మకాలు అనేవి బాగా జరుగుతూ ఉంటాయి. సో ఈ రకంగా వ్యాప్తి అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చెందకుండా, అసలు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? అసలు తెలంగాణ రాష్ట్రానికైతే అంటే ఆంధ్ర నుంచి వచ్చే కోళ్ళను అయితే పూర్తిగా నిషేధించారని చెప్పుకోవచ్చు. ఆంధ్ర నుంచి వచ్చే కోళ్ళ లారీలను అయితే సరిహద్దు ప్రాంతాల్లో అటు కృష్ణా జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ వస్తుంది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే లక్షలాది కోళ్ళు చనిపోతున్నాయి. అలాగే బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ తెలంగాణకి ఆంధ్ర నుంచి వచ్చే కోళ్ళ లారీలను అయితే పూర్తిగా నిషేధించారని చెప్పుకోవచ్చు. బోర్డర్లో చెక్ పోస్టులు పెట్టి ఆంధ్ర నుంచి వచ్చే కోళ్ళన్నింటిని కూడా వెనక్కి తిప్పి పంపించేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కలెక్టర్లు, ఎండిఓలు కూడా చికెన్ సెంటర్ల యజమానులకు అయితే నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్ని నెలల పాటు 3 నెలల పాటు ఈ చికెన్ సెంటర్లు మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఈ కోళ్ళ అమ్మకాలు కానీ అలాగే కోడిగుడ్లు కూడా అమ్మకాలను ఆపివేయాలని కూడా ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే గుర్తించారో ఆ ప్రదేశాల్లో అధికారులు నోటీసులు ఇచ్చి షాపులను కూడా మూసివేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
ఎస్పెషలీ హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తుంది. హైదరాబాద్లో 50% కూడా చికెన్ ధరలు పడిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. చికెన్ కిలో ధర దాదాపు 150కి పడిపోయింది. సాధారణంగా హైదరాబాద్లో వచ్చేసరికి ఎక్కువగా చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క బర్డ్ ఫ్లూతో మొత్తం పూర్తిగా 50% అమ్మకాలు పడిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, సాధారణంగా హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే రోజుకి 6 లక్షల కేజీలు చికెన్ అమ్మకాలు జరిగాయి. బట్ ఇప్పుడు 50% పడిపోయినట్టు కూడా వ్యాపారస్తులు అమ్మకం ధరలు అయితే లబోదీపమంటున్నారు. అసలు ఇలా అన్నీ కూడా బర్డ్ ఫ్లూ ఇలా వ్యాప్తి చెందకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అంటే బోర్డర్స్ దగ్గర ఎస్పెషలీ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్ వరుణ్, తెలుగు రాష్ట్రాలని ఇప్పుడు బ్లడ్ ఫ్లూ వణికిస్తున్నది. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా అంటే డైలీ 6 లక్షలకు పైగా కూడా చికెన్ 6 లక్షల కేజీలకు సంబంధించి కూడా చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ 2-3 రోజుల్లో కూడా అది పడిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇప్పుడు కేజీ 150కి ఏదైతే దిగువ కూడా చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక తెలంగాణ సంబంధించి కావచ్చు, తెలంగాణకు రావాల్సిన ఏదైతే కోళ్లకు సంబంధించి కూడా ఇప్పటికీ జిల్లాల సరిహద్దు వద్ద కూడా వెనక్కి పంపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు బ్లడ్ ఫ్లూతో పెద్ద స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి. చికెన్ తినకూడదని కూడా కొన్ని రోజుల వరకు కూడా చికెన్ తినకూడదని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అయితే ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలకు సంబంధించి కూడా తిట్టు పంపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మరోవైపు నిజామాబాద్ కి సంబంధించి కావచ్చు, మరోవైపు ఆదిలాబాద్ సంబంధించి 3 జిల్లాలకు సరిహద్దుల్లో కూడా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలకు సంబంధించి కూడా తనిఖీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే లక్షలాదిగా కోళ్లకు సంబంధించి కూడా ఏపీలో రుచి వార్త పడుతున్నాయి. ఏకంగా నిన్న సంబంధించి కూడా 1,00,000కు పైగా 60,000కు పైగా కోళ్లకు సంబంధించి కూడా ఒకేసారిగా మృత్యువార్త పడడంతో కూడా ఈ బ్లడ్ ఫ్లూ అనేది కూడా వ్యాప్తి చెందుతా ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలంగాణకు సంబంధించి కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ అంటే సరిహద్దులకు సంబంధించి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బ్లడ్ ఫ్లూని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మరోవైపు పశు సంవర్ధక శాఖకు సంబంధించి కావచ్చు, మరోవైపు వైద్య శాఖకు సంబంధించి కావచ్చు, ఇప్పటికీ 2 ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి. ఇక చికెన్ కి సంబంధించి కావచ్చు, కోడిగుడ్డుకు సంబంధించి కావచ్చు, తినకూడదు కొన్ని రోజుల వరకు అని కూడా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి దీని ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కనిపిస్తుంది. హైదరాబాద్ కి సంబంధించి కూడా రోజు అంటే 6 లక్షల కేజీలకు పైగా కూడా చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఒకేసారిగా ఇప్పుడు కూడా షాపులు మూతపడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా జనాలు కూడా చికెన్ తీసుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు దీనిపైన కూడా వైద్య శాఖ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. బ్లడ్ ఫ్లూ సోకిన ఏదైతే ఆ కోళ్ళు ఏవైతే ఉంటో దానికి సంబంధించి కూడా దూరంగా ఉండాలి. దీని ఎఫెక్ట్ అంతా కూడా కొన్ని కిలోమీటర్ల 10 కిలోమీటర్ల పరిధి వరకు కొనసాగుతున్నది. 10 కిలోమీటర్లకు సంబంధించి కూడా సర్వేలైన్స్ జోన్ గా కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే బ్లడ్ ఫ్లూ సోకిన ఆ ప్రదేశాల నుంచి కూడా 10 కిలోమీటర్ల వరకు సంబంధించి కూడా ఈ ఎఫెక్ట్ ఉంటదన్నట్టు కూడా ఒకవైపు వైద్య శాఖ నుంచి కూడా ఆదేశాలు జారీ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ శాంపిల్స్ కి సంబంధించి నిన్న ఏదైతే ఏపీలో సంబంధించి కూడా హనుమంకలపల్లికి సంబంధించి కూడా 10,000కు పైగా కోళ్లు ఒకేసారిగా మృత్యువాత పడడంతో కూడా అక్కడ శాంపిల్స్ కూడా ల్యాబ్ కు పంపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే హరీష్, అయితే చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిఎన్బి కాలువలో కెనాల్లో ఈ యొక్క చనిపోయిన కోళ్ల ప్రవాహం అంటూ కూడా నీళ్ళలో కోళ్లను వదిలేశారు. సో ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా జరిగినాయా? ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అదేవిధంగా వైద్య అధికారులు కూడా ఎలాంటి సూచనలు సలహాలు చేస్తున్నారు? రైట్, తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ సర్కారు ఏదైతే ముందస్తుగానే అలర్ట్ అయింది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూనే దీనికి సంబంధించి బ్లడ్ ఫ్లూను నివారించేందుకు కావచ్చు, అరికట్టేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నది. దాంట్లో భాగంగా 24 చెక్ పోస్టులు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా పశు సంవర్ధక శాఖను కూడా అలర్ట్ చేసింది. అధికారులను కూడా అలర్ట్ చేసిన నేపథ్యం కావచ్చు. ఎక్కడైతే కోళ్ల ఫార్మ్స్ ఉంటాయో అక్కడ ప్రధానంగా పర్యవేక్షించాలి. అక్కడ సంబంధించి కూడా కోళ్లను పరీక్షించాలి. ఎక్కడైనా బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ కలిగిన కోళ్ల ఫార్మ్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా తక్షణమే సీజ్ చేయాలి. వాటన్నిటికి సంబంధించి కూడా చనిపోయిన కోళ్ళన్నిటిని కూడా పూడ్చిపెట్టాలి, గొయ్యి తీసి పూడ్చిపెట్టాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు పర్యవేక్షణ కొనసాగుతున్నది. ఒకవైపు ఏపీ నుంచి వచ్చే
ఆ కోళ్ల ఫ్యామ్స్ ఏదైతే కోళ్ల వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అరికడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ కోళ్లకు సంబంధించి ఆ పరిస్థితి కావచ్చు, కోళ్ల ఫార్మ్స్ సంబంధించి బ్లడ్ ఫ్లూ ఎంతవరకు ఎఫెక్ట్ ఉన్నది, ఏ జిల్లాలకు సంబంధించి బ్లడ్ ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నాయి అనే పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పశుసంవర్ధక శాఖకు సంబంధించి కావచ్చు వాళ్ళు పూర్తి స్థాయిలో బ్లడ్ ఫ్లూ సంబంధించిన కోళ్ల ఫార్మ్స్ కి సంబంధించి సందర్శిస్తున్నారు. అక్కడ సంబంధించి కూడా పరీక్షలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ల్యాబ్ కి పంపిస్తున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఇతర వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు. కాబట్టి దీనికి త్వరగా అడ్డుకట్ట పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే వైద్య శాఖ నుంచి కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకేసారి ఏపీలో వేలలో కోళ్లు మృత్యు వార్త పడతా ఉన్నాయి. ఈ వైరస్ సోకడం వల్ల కూడా ఒకేసారిగా మృత్యువాత పడతా ఉన్నది కూడా. ఇంకా ఏదైతే చికెన్ కి సంబంధించి కావచ్చు, గుడ్డుకు సంబంధించి కావచ్చు, తినాలనుకుంటే దాన్ని ఏదైతే బాయిల్డ్ ఎక్కువగా హీట్ చేసిన తర్వాతనే, బాయిల్ చేసిన తర్వాతనే తినాలి. కొన్ని రోజులు తినకుంటేనే తినకుంటే ఉండగలిగితేనే మంచిదని కూడా వైపు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు 24 చెక్ పోస్టులు కావచ్చు, మరికొన్ని రోజులకు సంబంధించి ఎఫెక్ట్ పెరిగితే ఇంకా చెక్ పోస్టులకు సంబంధించి కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా బ్లడ్ ఫ్లూ సంబంధించి గతంలో కూడా గత సంవత్సరం క్రితం కూడా ఇట్లాంటి బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ ఈ సీజన్ లో కనపడతా ఉంటే దానికి సంబంధించి కూడా ముందస్తుగానే గుర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏపీలో సంబంధించి కూడా ఒకేసారిగా ఈ బ్లడ్ ఫ్లూ కలకలం రేగుతా ఉన్నది. ఒకవైపు వేలలో కోళ్లు చనిపోతా ఉన్నాయి. కాబట్టి ఏపీతో పాటుగా చుట్టుముట్టు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కడైతే తెలంగాణకు ఇంపోర్ట్ అయ్యే కోళ్ల వ్యాన్స్ ఏవైతే కోళ్లు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే అక్కడ నిఘా పెట్టింది, చెక్ పోస్టులు పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లను కూడా వెనక్కి పంపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక తెలంగాణ సంబంధించి ఈ ఏదైతే బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ సంబంధించి కూడా ఇప్పటి వరకు కంట్రోల్లో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు వైద్య శాఖ సూచిస్తున్న నేపథ్యం అయితే ఉన్నారు. కాబట్టి ఇక బ్లడ్ ఫ్లూకి సంబంధించి కూడా తెలంగాణలో అంటే దీని ఎఫెక్ట్ కూడా తక్కువగా ఉన్నది. ఇక్కడ ప్రజల నుంచి కూడా చాలా వరకు చికెన్ షాపులు అన్ని కూడా హైదరాబాద్ లో కూడా మూతపడే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎవరు కూడా చికెన్ కొనే పరిస్థితుల్లో లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అమాంతంగా ఒకవైపు గుడ్డ ధరలు కావచ్చు, చికెన్ ధరలు కావచ్చు తగ్గుకుంటూ వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలే అవాయిడ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. వారు రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఏపీలో ఎస్పెషల్లీ డేంజర్ బెల్ అంటూ మోగుతున్నట్లు కూడా తెలుస్తోంది. నల్లజర్ల అదేవిధంగా దేవరపల్లి ఇలాంటి ప్రాంతాల్లో రెడ్ జోన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా పూర్తిగా అక్కడ అధికారులు లేని వైద్య అధికారులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కొంతమంది వెళ్ళి ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతున్నాయో వాటిలన్నింటి దగ్గర నిషేధించినట్లు కూడా తెలుస్తోంది. కొంత కోళ్ళని అదేవిధంగా కోడి మాంసం ఇక గుడ్లను కూడా అక్కడ నిషేధించి కొన్ని రోజుల వరకు అమ్మటానికి వీల్లేదంటూ కూడా చెప్తుంది. సో అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం కూడా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పూర్తిగా అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ